హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకుందాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, మదర్స్ డే, ఫాదర్స్ డే లాంటివి మనం సాధారణంగా జరుపుకుంటూనే ఉంటాం. కానీ ఈరోజు అంటే ఫిబ్రవరి 4 క్యాన్సర్ డే, అంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, నివారణ, సరైన సమయంలో గుర్తించడం, చికిత్స అందించడం క్యాన్సర్కు ప్రధాన చికిత్స. క్యాన్సర్ రోగం కంటే ఆ రోగం కల్పించే భయమే మనిషిని విపరీతంగా కృంగతీస్తుంది. చక్కని ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మెరుగైన జీవనశైలిని అలవరుచుకుంటూ క్యాన్సర్ బారిన పడకుండా మనం హాయిగా ఉండవచ్చు. ప్రతి ఏటా ప్రపంచంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్యాన్సర్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రారంభంలోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే సరైన చికిత్స అందించడం ద్వారా క్యాన్సర్ నుండి కోలుకోగలమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మహమ్మారికి ప్రపంచం మొత్తం మీద 50 లక్షల మంది ఏటా చనిపోతున్నారు. అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది అనే దానికి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. క్యాన్సర్ కు కారణాల్లో ఆధునిక జీవనశైలి ప్రధానమైంది. మద్యం, పొగ తాగటం, ఆహార పదార్థాల్లో రంగుల వినియోగం, రసాయనాలు వాడటం, హార్మోన్లు అధికంగా వాడటం, అధిక బరువు, కాలుష్యం, క్రిమి సంహారకాలు, చికిత్సలో భాగంగా లేదా ప్రమాదవశాత్తు రేడియేషన్ కు గురికావడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు ఇవన్నీ క్యాన్సర్ కారకాలే. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా వ్యాక్సిన్లు వేసుకోవచ్చు. క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించడం, దానికి ఇతర అవయవాలకు విస్తరించే గుణం ఉందా లేదా అనే అంశంపైన ఆధారపడి ఉంటుంది. సర్జరీలు, మందులు, థెరపీలు కూడా దీనిపైన ఆధారపడే ఇస్తారు. క్యాన్సర్ ను జయించడం, త్వరగా గుర్తించడంతో పాటు ఆ కణితల పరిమాణం, దశ, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. క్యాన్సర్ కు వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారు దీని బారిన పడే అవకాశం ఉంది. కానీ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లను చాలా వరకు పూర్తిగా నయం చేయవచ్చు. అయితే వయస్సు పెరిగే కొద్దీ క్యాన్సర్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే. ఈ సమయంలో వచ్చే క్యాన్సర్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే క్యాన్సర్ చికిత్సను కూడా వయసు బట్టి నిర్ధారిస్తారు. క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే కీ హోల్ సర్జరీ కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా క్యాన్సర్ బారిన పడి దానిని ఎదుర్కోవడానికి, అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగిస్తున్నారు. రోగానికి చికిత్స కంటే రోగం రాకుండా తీసుకునే జాగ్రత్తలే ఎంతో ముఖ్యమంటారు. కాబట్టి మన జీవన శైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇలాంటి రోగాలు రాకుండా మనం ఆనందంగా గడపగలం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.